హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి తోరం కంపల్సరీ కదా! ఆ తోరాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. మొదటగా దానికి కావాల్సింది పసుపు, ఇట్లాగా వైట్ దారబంతి ఒకటి, ప్లస్ కొన్ని పువ్వులు, కొన్ని మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఆ రెండిట్లో ఏవో ఒకటి యూస్ చేయొచ్చండి. నేనైతే మామిడాకులు తీసుకున్నాను. నేను 3 తోరాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి నేను కట్టుకోవడానికి, ఒకటి అమ్మవారికి, ఒకటేమో వచ్చిన ముత్తైదుకి ఇవ్వడానికి. మొదటగా దానికి వైట్ దారాన్ని తీసుకొని దాన్ని 9 పోగులుగా తీసుకోవాలి. తీసుకొని పసుపు రాసుకొని రెడీగా ఉంచుకోవాలి. పసుపు రాసుకొని ఇట్లాగా దానికి 9 ముళ్ళు అయితే వెయ్యాలండి. ఇలాగా ఫస్ట్ ముళ్ళో నేనైతే చామంతి పూలని రెండింటిని అటొకటి ఇటొకటి పెట్టి ఒక ముడి అయితే వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే సెంటర్లో ఒక 2 పువ్వులు, అటు ఇటు మామిడాకులు 2 అయితే కడుతూ ఉన్నాను. ఇట్లాగా మామిడాకుల్ని చూసారా, ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని అటొకటి ఇటొకటి అయితే మనము ముడిలాగా వేసుకొని దాంట్లో పెట్టుకొని సెట్ చేసేసుకోవడమే. అట్లాగా మొత్తము 9 రకాల ముళ్ళు అనేవి వేసుకోవాలండి దీనికి, ఈ తోరానికి అనేది. వీటికి మనము పూజ చేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ కూడా చేయాలి. నేను యాక్చువల్గా ఈ తోరాలు అనేవి ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా వీళ్ళని బట్టి ముందు రోజైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ రోజైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రోజు అంటే హడావిడి అయిపోతుందని నేను ముందు రోజే కొన్ని పనులు అయితే చేసుకొని పెట్టుకున్నాను. ముందు రోజే కాకపోతే ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఏమి తినకుండా ఇవన్నీ పనులు అయితే నేను కంప్లీట్ చేసుకొని తర్వాత వీటిని ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. కొంచెం పువ్వులు ఉన్నాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇట్లాగా అటొక ఆకు ఇటొక ఆకునైతే ఇట్లాగా సెట్ చేసుకొని ముడైతే వేసేసుకున్నాను. అట్లాగ ముడి వేసుకొని మిగిలిన ముళ్ళన్నింటినీ ఏమో నేను ఉట్టిగా ముళ్ళు అయితే వేసేసుకున్నాను. మొత్తం ఇటొక 3 ముళ్ళు అటొక 3 ముళ్ళని అయితే వేసుకున్నాను. ఇట్లాగా ముందుగానే మీరు అన్ని పనులు చేసుకొని కొన్ని పనులు అన్నీ చేయకూడదు. కొన్ని పనులు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ రోజు హడావిడి లేకుండా మీరు పూజనైతే ఇన్ టైంలో కంప్లీట్ చేయగలరు. అందుకని నేనైతే చాలా వరకు కొన్ని పనులను అయితే పూర్తి చేసుకున్నాను. ఏ పనులు పూర్తి చేసుకున్నాను అనేది ముందు షార్ట్స్లో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే తోరాలకి 9 ముళ్ళు, మొత్తం 9 ముళ్ళని అయితే వేసుకోవాలి. నేను ఒకటి పువ్వుకి 2 ఆకులకి విడిగా ఇలా ముళ్ళు అయితే వేసుకున్నాను. ఇలాగ ఒక 3 తోరాలను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.